కరీంనగర్ కార్పొరేషన్ రాజకీయం ఇప్పుడు క్లైమాక్స్ కి చేరుకుంది. మేయర్ ఎన్నికకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న తరుణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ కాకరేపుతున్నాయి. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. కరీంనగర్ లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ లేదని, కేవలం 30 సీట్లు మాత్రమే గెలుచుకొని మేయర్ పీఠం తమదే అని బండి సంజయ్ ఏ ధీమాతో చెబుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఇక్కడ కూడా మేమే గెలిచినామని ప్రకటించుకున్న బండి సంజయ్ గారు కూడా 69 సంఖ్య, ఇక్కడ 66 ప్లస్ ఎంపీ, లోకల్ ఎమ్మెల్యే అండ్ మానకొండ ఎమ్మెల్యే 69 మంది మెంబర్స్ ఓటింగ్. 69 మంది మెంబర్లు ఉన్నటువంటి దానిలో 30 సభ్యులకు ఎన్నిక గెలిచి మేము మేయర్ అవుతామని ప్రకటించుకున్నది ఆయన. ఆ రాజకీయ పార్టీ నాయకుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఎట్లా ప్రకటించుకున్నాడో మిగతా రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్ళకు వ్యూహం ఉంటాయి. రాజకీయాల్లో ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా వాళ్ళ పొత్తున్న పార్టీలను కూలగొట్టింది, అవినీతి పరిణామాల పార్టీలు చేంజ్ చేసుకుని ఎట్లా పూరితమైనరు, ఇదంతా చర్చ ఇది సందర్భం కాదు. కానీ ఒకటి మాత్రం చెప్తాను, తప్పకుండా పొలిటికల్ పార్టీగా గతంలో కూడా కరీంనగర్ మేయర్కు మేము 13 సీట్లు గెలిచినప్పుడు కూడా మేము మేయర్ అయినాం కరీంనగర్కు సంబంధించి. కాబట్టి ఇప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్ర నాయకత్వం సలహా సూచనకు సంబంధం లేదు ఇందులో, ముఖ్యమంత్రి గారు మంత్రుల జోక్యం లేదు ఇందులో. స్థానికంగా గెలిచిన ప్రజాప్రతినిధులు వాళ్ళ ఒక ఆలోచనతోటి అబ్సల్యూట్ మెజార్టీ బీజేపీకి రాలేదు. నిజామాబాద్ లాగా నేను కూడా ప్రతిపక్షంలో కూర్చుంటా చెప్పాల్సి ఉండే. అక్కడ కూడా 60కి 28 వచ్చినాయి, ఇక్కడ 69కి 30 వచ్చినాయి. దానికి పెద్ద మేము గెలిచినామని జెండా పాచినామని మీరే జెండా ఊపారు కదా, మేము అన్నమా? మేము ఇప్పుడు ఏమంటున్నాం, డెమోక్రటిక్గానే ప్రజాస్వామికంగానే గెలిచిన కార్పొరేటర్లు మేయర్ను ఎవరు ఎంపిక చేసుకుంటారు తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు తిరగనీయం. డెమోక్రసీ ఎవరికి వ్యతిరేకం కాదు. మేము ప్రజాస్వామ్యంగా గెలిచిన ఆ బీజేపీ 30 మంది కూడా శుభాకాంక్షలు, మిగతా 36 మంది కూడా శుభాకాంక్షలు. అందరూ కలిసి మంచి మేయర్ని ఎన్నుకోండి. మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కరీంనగర్ లాంటి పెద్ద నగరం ఈరోజు 3,40,000 ఓట్లు, 5 లక్షల జనాభా, తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ సీట్స్ ఉన్నటువంటి కార్పొరేషన్, చెప్పకుండా ఉత్తర తెలంగాణ దాన్ని డెవలప్మెంట్ చేయాలని మా ప్రభుత్వ ఆలోచన. దానికి అనుగుణంగా మంచి ఒక కోఆర్డినేషన్ పాలకవర్గం ఉంటే బాగుంటుందని ఆకాంక్ష పడడం లోపల పొరపాటు ఎట్లయితే నాకు అర్థం కాలేదు. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరిని పదవులకి దించే ప్రయత్నం చేస్తలేము. మీకు అబ్సల్యూట్ మెజార్టీ ఉంటే మేము అడ్డం పడతలేము. అందుకే మేము ఎవరికి ఖిలాఫ్ కాదు. మాకు సంబంధించిన స్థానిక నాయకత్వం వాళ్ళకు సమన్వయం చేసుకుంటున్నప్పుడు మా పార్టీ తరఫున కూడా అందులో ఒక ఆలోచన కొనసాగుతుంది తప్ప రాజకీయంగా లబ్ధి పొందాలి, రాజకీయంగా ముందుకు పోవాలనే ఆలోచన ఉండడం లోపల పొరపాటు ఎట్లయితే నాకు అర్థం కాదు. ఇక్కడ కూడా బీజేపీ ఇతర కార్పొరేటర్లను ఏకం చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, తాము అందరినీ కలుపుకొని మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే కార్పొరేటర్ల అభిప్రాయాలను తీసుకున్నామని, క్యాంపు రాజకీయాలు సహజమే అయినా అంతిమంగా ప్రజాస్వామ్య పద్ధతిలోనే మేయర్ ఎన్నిక జరుగుతుందని స్పష్టం చేశారు. నేను ఆయన లెక్క బల్ల గురించి చెప్తలేం కదా, కావాలని ఆకాంక్షిస్తున్నామని చెప్పినా ఎవరు రాజకీయ పార్టీగా కావద్దని మేము కోరుకొని అంటామా? మేము డిమోరలైజ్ చేస్తామా? మా వాళ్ళ ఆలోచన అట్లుంది కాబట్టి మేము ఎండార్ చేస్తాం. నిజామాబాద్లో బీజేపీ అక్కడ ఆయన ప్రతిపక్షానికి పోయినప్పుడు ఇక్కడ కూడా అబ్సల్యూట్ మెజార్టీ లేదు, అక్కడ కూడా అబ్సల్యూట్ మెజార్టీ లేదు. మేము గుంజుకుంటున్నామని చెప్పేటువంటి ఆరోపణ తప్పు అంటున్నాం. అట్లా ఎవడు అవన్నీ గుంజుకుంటలేడు. ప్రజలు అబ్సల్యూట్ మెజార్టీ ఇవ్వలే. అబ్సల్యూట్ మెజార్టీ మీరు అట్లా 4 ఇండిపెండెంట్ కలుపుకున్నారు, వీళ్ళు కూడా మిగతా అదే అనైతికం కదా. మరి పార్టీలు వాళ్ళ అభిప్రాయాలకు ఎండార్ చేస్తారు, ఇది పొరపాటు కాదు. నేను అడుగుతున్న ఒకటే మాట, మీరు అపవిత్ర పొత్తు అంటున్నారు కదా. అరే నేను అందుకే చెప్తున్నా కదా, మీ పార్టీలు చేరితే పునీతము, వేరే పార్టీలు చేస్తే అపవిత్రమైతే ఎట్లయితుందో నాకు అర్థం కాలే. అది భవిష్యత్ వాషింగ్ నిర్మా పౌడర్ వేసి అడిగినట్టయితే అలా పోతే. అందుకే దాని గురించి చర్చ వద్దు. 16 తారీఖున ఏమైతే చూద్దాం. మేము రాజకీయ పార్టీగా కావాలని కోరుకుంటాం, ఆయన ఒక రాజకీయ పార్టీగా స్థానిక ఎంపీగా కావాలని కోరుకుంటాడు. క్యాంపు నిర్వహిస్తుందా కాంగ్రెస్? అందరు క్యాంపులు అసలు మీకు తెలుసా, ఎన్నిక కాగానే సూర్యాపేటలో లేనే లేదు మెజార్టీ క్యాంపుకి వెళ్ళరు. చాలా క్యాంపులకు వెళ్ళారు. క్యాంప్ అనేటువంటిది ఇలా కొత్తగానే ఇప్పుడే కరీంనగర్లో తీసుకొచ్చినట్టు ఎందుకు లెక్క. క్యాంప్ అనేది ప్రతి మున్సిపల్ ఎన్నికలు జరుగుతుంది, కొత్తగా జరుగుతుంది. ఇవాళ శ్రీనివాస్ గారు కూడా క్యాంపు తీసుకెళ్ళారు.